హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు స్త్రీలకు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాల్లో మనం 5వ తనం గురించి తెలుసుకుందాం. ఈ 5వ తనం అంటే వివాహ సమయంలో నిండు నూరేళ్ళు, వివాహం కాని వాళ్ళు కూడా నిండు నూరేళ్ళుండు, దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిస్తూ, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిస్తూ, ఇలా దీవెనలు అందుకుంటూ ఉంటారు. మరి ఈ దీవెనలలో ముఖ్యంగా ఎక్కువ దీవెనలు తీసుకునే వాళ్ళు ముత్తైదువులు, భర్తతో జీవించేవాళ్ళు. దీన్ని 5వ తనం కూడా అన్నారు. ఎందుకు అంటే 5 రకాల అలంకారాలు వాళ్ళకి హక్కు కాబట్టి. ఈ 5 రకాల అలంకారాలు పంచభూతాలకు కూడా సమానమే. మరి అలాంటి వాటిని నిర్ధారణ చేశారు. అందులో ఇటీవల వీడియోలో కుంకుమ ధారణ గురించి, అంటే బొట్టు గురించి తెలియజేశా. అంటే కుంకుమ కాదు, బొట్టును గురించి తెలియజేశా. ఆ బొట్టు రకరకాల బొట్లలో కుంకుమ ధారణ గురించి చెప్పా. ఆ కుంకుమ ధారణ వల్ల ఉపయోగాలు ఇలాంటివి అనేది కూడా చెప్పా. ఇక పసుపు, కుంకుమ, అలాగే గాజులు, మంగళసూత్రాలు, మెట్టెలు, పువ్వులు, ఇవి 5వ తనానికి నిదర్శనాలు. మళ్ళా పసుపు కుంకుమ 1, 2 గాజులు, 3 మంగళసూత్రాలు, 4 మెట్టెలు, 5వది పువ్వులు. ఇవి 5వ తనానికి నిదర్శనాలు. కాబట్టి ఇవి ఎందుకు నిర్ధారించారు అని అంటే, వివాహమైన తర్వాత సంతానం ముఖ్యం కాబట్టి సంతాన విషయంలో ఇవన్నీ కొన్ని ఆ స్త్రీలకు పర్టికులర్గా వేసుకోవాలి అని నిర్ధారించారు. ఇందులో పసుపు కుంకుమ గురించి చెప్పాను. కుంకుమ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. పసుపు అంటే మనకు తెలిసిందే, యాంటీబయాటిక్. ఇది మనకు ఆరోగ్య విషయంలో యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. స్త్రీలు ముఖ్యంగా పసుపు బాగా చేతికి కాళ్ళకు వేసుకుంటే వాళ్ళు ఎప్పుడు నీళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి చేతులకి ఇబ్బందులు కలగకుండా, కాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఈ పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఈ పసుపు నీళ్ళు దోషాన్ని నివారించేదానికి పసుపు నీళ్ళు చల్లుతారు. కలశంలో పసుపు నీళ్ళు పోస్తారు. మన పూజా ద్రవ్యాలు అంటే తిరుమంజనం చేసేటప్పుడు, అంటే వైష్ణవులు తిరుమంజనం అంటారు, మామూలుగా ఉండేవాళ్ళు శుద్ధ నీళ్ళు కడుగుతున్నాం, దేవుళ్ళని కడుగుతున్నామా అనుకుంటాం, తిరుమంజనం అంటారు దాన్ని. ఈ తిరుమంజనం చేసే సమయంలో ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు కూడా కలుపుతారు. సో పసుపు శుద్ధత్వానికి, శుచికి, దోష నివారణకు, యాంటీబయాటిక్కి పసుపు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్త్రీలకు బాగా ఉపయోగపడుతుంది. కుంకుమ గురించి ఆల్రెడీ చెప్పాను. అంటే బొట్ల గురించి చెప్పేటప్పుడు కుంకుమ కూడా ఒక పార్ట్గా చెప్పాను. మరి ఇప్పుడు కుంకుమ ఏంటంటే ఎర్రని కుంకుమ పెడతారు చాలామంది. ఈ మధ్య లేటెస్ట్గా మ్యాచింగ్ అని వచ్చినారు. పసుపు కలర్ చీర కట్టుకున్న వాళ్ళు పసుపు బొట్టు, ఎరుపు కలర్ చీర కట్టుకున్న వాళ్ళు ఎరుపు బొట్టు, ఆకుపచ్చ చీర కట్టుకున్న వాళ్ళు ఆకుపచ్చ బొట్టు. సరే, అది వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి దాన్ని వాళ్ళు వదిలేద్దాం. మనం దాని గురించి చర్చించకూడదు కాబట్టి. ఎరుపు బొట్టు సాధారణంగా ఎక్కువ వాడుతుంటారు. ఈ ఎర్రని బొట్టు గంభీరత్వాన్ని తెలియజేస్తుంది, స్త్రీ యొక్క గంభీరత్వాన్ని తెలియజేస్తుంది. అలాగే సూర్యరశ్మిలో ఉన్నటువంటి ఆ రేసెస్ ఆ యొక్క కుంకుమ రిసీవ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి 72,000 నాడులకి ప్రసారణ చేస్తుంది. మరి ఈ 72,000 నాడుల వల్ల ఆ యొక్క స్త్రీ సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకనే కుంకుమ పురుషులు కూడా పెట్టుకోవచ్చు. పురుషులకు కూడా అదే సంపూర్ణ ఆరోగ్యానికి ఉంటుంది. సో పసుపు కుంకుమ యొక్క ఉపయోగాలు ఆ యొక్క స్త్రీకి, పురుషులకి ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇకపోతే గాజులు ఫ్యాషన్గా 1-2 వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనకు ఎన్ని వేసుకోవాలనేది నేను చెప్పట్లే, కానీ
ఎంత ఎక్కువ గాజులు వేసుకుంటే అంత శుభకరం కలుగుతుంది. ఎందుకు? అందులో కూడా మట్టి గాజులు, బంగారపు గాజులు శ్రేయస్కరం. సరే, ప్లాస్టిక్ గాజులు ఉన్నాయి, రకరకాల గాజులు ఉన్నాయి, ఐరన్ గాజులు కూడా వేసుకుంటున్నారు. సరే, అవి లోహంతో కూడినట్టు అవన్నీ పక్కకు పెడదాం. మట్టి గాజులు, బంగారపు గాజులు శ్రేయస్కరం కాబట్టి ఈ గాజులు వేసుకున్నప్పుడు ఇక్కడ రేడియల్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మణికట్టు దగ్గర రేడియల్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది టచ్ అవుతూ ఉంటుంది. ఇట్లా లాగినప్పుడు, ఇట్లా పడినప్పుడు అట్లా ఆ మణికట్టు దగ్గర ఉన్నటువంటి ఆ నరం టచ్ అవుతూ ఉంటే అది సంతాన ఉత్పత్తికి చాలా ఉపయోగపడుతుంది, ఆ రేడియల్ నర్వ్ అనేది. అలాగే ఆ గాజులు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే ఆ సన్నగా వచ్చే ఆ సౌండ్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ యొక్క ఆనందం అది అనుభూతిని పొందితే తెలుస్తుంది. అలాగే పురుషులు ఇప్పుడు కొంతమంది వేసుకునేవాళ్ళు ఉంటారు, పూర్వం కూడా వేసుకునేవాళ్ళు ఉంటారు. బంగారు కడియాలు, రాగి కడియాలు వేసుకునేవాళ్ళు. దానికి కూడా వాళ్ళకి అలాంటి యొక్క ఆరోగ్యకరమైనటువంటి విషయానికే ఆ రేడియల్ నర్వ్ యాక్టివేషన్లో ఉండేదానికి వాళ్ళకి ఊపిరితిత్తులు కానీ, ఈ యొక్క గుండె విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో రేడియల్ నర్వ్ చాలా ఉపయోగపడేటట్టుగా జరుగుతుంది. వాళ్ళకి బీపీ రాకుండా కూడా ఉండేది. కాబట్టి పూర్వము ప్రతి ఒక్కరు కూడా కంకణాలు ధరించేవాడు. అది రాగిదో, శక్తిని కొలది బంగారమో, లేకపోతే ఇంకేదైనా కానీ కాక ఇప్పుడు ఐరన్ స్టీల్ ధరిస్తున్నారు. సరే, ఏదైనా కానీ ఆ నర్వ్ టచ్ అవుతుంది కాబట్టి బీపీ కొంచెం కంట్రోల్ అవుతుంటుంది. సో గాజులైంది, పసుపు కుంకుమ గాజులైంది. ఇకపోతే మంగళసూత్రాలు. ఈ మంగళసూత్రాల గురించి మంగళప్రదమైనది నాదస్వరం వాళ్ళు మంగళ వాయిద్యములు అంటాం. అది శుభకరానికి వాడతాం, శుభకార్యాలకు వాడతాం. ఈ సూత్రాలు కూడా మంగళకరమైనవి, మంగళసూత్రములు. ఇవి కొంతమంది గోల్డ్ చైన్లో వేసుకొని, కొంతమంది పసుపు తాళ్ళలో వేసుకోవడం ఉంటుంది. ఇంకా కొంతమంది భద్రత కోసం గోల్డ్ చైన్ వేసుకొని కింద రాగి కమ్మిలో ఈ సూత్రాలు కూర్చుకొని చుట్టేసి పర్మనెంట్గా పడి ఉంటారు అని. అది చాలా తప్పు. మీరు బంగారు గొలుసులో వేసుకున్నా ఆ సూత్రాలు మాత్రము పసుపు తాడుకు మాత్రమే ఉండాలి. అంటే కాటన్ నూలు, పసుపు బాగా దట్టించి ఉండాలి. పసుపు మాటికి ఎవరు వేస్తారని కొంతమంది ఏం చేస్తున్నారు, పసుపు కలర్ దారాలు, ప్లాస్టిక్ దారాలు వేసి ముడి వేస్తున్నారు. సరే, ఏది ఏమైనా మంగళసూత్రాలు మాత్రము మంగళప్రదమైనది. ఆ స్త్రీ గౌరవింపబడినది, గౌరవించుస్తూ ఉంటుంది. ఇక ఈ మంగళసూత్రాల్లో ఉన్నటువంటి బంగారు గిన్నె పొట్టు అంటారు, అత్తగారి పొట్టు అంటారు, తల్లిగారి పొట్టు అంటారు, ప్లేటు పొట్టు అంటారు, నామాలు, శంఖచక్ర నామాలు అంటారు. ఇవన్నీ కూడా సూత్రాల్లో ఒకటి బొట్లు, తాళి బొట్టు అంటారు కదా, దాన్ని బొట్టు అంటారు. ఈ బొట్లు స్త్రీ వేసుకున్నప్పుడు పసిపిల్లలు పాలు తాగినప్పుడు ఆ స్థలాల్లో పాలు తాగిన చోట వాళ్ళకి కొంచెం పుండు ఏర్పడము, నవ్వగలగడము, ఇవన్నీ సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి అదే స్థలంలో ఈ యొక్క మంగళసూత్రాలు టచ్ అవుతుంటాయి. కాబట్టి ఆ యొక్క పుండు లాంటిది ఏది రాకుండా ఆ యొక్క బంగారు కాపాడుతూ ఉంటుంది. ఇక భర్త విషయంలో, మంగళసూత్ర విషయంలో ఏ విధంగా ఉండాలి అనేది తర్వాత మంగళసూత్రాల గురించి ఒక వీడియో చూసుకుందాం. ఇది మంగళప్రదమైనది కాబట్టి మంగళసూత్రాలు 5వ తనానికి 3వ పార్ట్. ఇక 4వది మెట్టెలు, కాలి మెట్టెలు. ఇది భర్త తొడుగుతాడు, మేనమామ కూడా తొడుగుతాడు. సో ఈ మెట్టెలు ఎందుకు కాలికి వేసుకుంటారు అని అంటే, ఆ 2వ వేలికి వేస్తారు మెట్టెలు, కాలికి 2వ వేలికి వేస్తారు. ఈ 2వ వేలి కింద ఆ నరంకి ఇది టచ్ అవుతుంటుంది ఆ స్త్రీ నడిచినప్పుడంతా. ఇది గర్భాశయ వ్యాధులకి, సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. మొత్తం మీద స్త్రీలు వాడేటటువంటి ఈ యొక్క 5 రకాల అలంకారాలు, 5వ తనం యొక్క వస్తువులు స్త్రీల ఆరోగ్యానికి, సంతానోత్పత్తికి, గర్భాశయ వ్యాధులకి, బీపీ లాంటివి రాకుండా ఉండేటకు,
తర్వాత యాంటీబయాటిక్గా పనిచేస్తుంటాయి. ఈ విధంగా మెట్టెలు కూడా ధరిస్తారు. ఇకపోతే మామూలుగా చెప్పాలంటే అందులో ముఖ్యమైన వాటిల్లో కూడా స్త్రీలకి ముక్కు పుడక, చెవిపోగులు. చెవిపోగులు పురుషులు కూడా ధరించేవాళ్ళు. చెవి కమ్మలు, ముక్కు పుడక, ఇవి కూడా 5వ తనంలో కొంతమంది అనుకుంటారు, కానీ అందరూ వేసుకుంటుంటారు. అంటే పురుషులు కూడా వేసుకునేవాళ్ళు పూర్వం. ప్రతి ఒక్కరు వేసుకునేవాళ్ళు ఈ కమ్మలు. మాకు కూడా చిన్నప్పుడు స్టార్ కమ్మలు కుట్టించారు. స్టార్ అలాంటివి చిన్నప్పుడు మాకు వేశారు మా తల్లిదండ్రులు. ఇది చెవి యొక్క అనారోగ్యతను కాపాడుతూ ఉంటుంది. చెవిలో నీరు గారడము, చీము గారడము, చెవులు రాకుండా ఉండడము, అలాంటి యొక్క విషయానికి ఇక్కడ ఉన్నటువంటి నరం ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకని స్త్రీలకు కూడా బాగా కమ్మలు వేసి అలంకారం చేస్తుంటారు. ముక్కు పుడక, ఇది కూడా సైనస్ రాకుండా చేస్తుంది. ముక్కు పుడక అంటే జలుబు, తుమ్ములు అలాంటివి రాకుండా కూడా ఈ ముక్కు పుడక కాపాడుతుంది. ఇలా 5వ తనం యొక్క 5 వస్తువులు, ముక్కు పుడక, అవి చెవిపోగులు పక్క పెట్టండి. ఈ 5 వస్తువులు స్త్రీలకు అలంకారాలే కాకుండా సర్వ శుభాన్ని చేకూర్చేటట్టుగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 5 వస్తువులను వీలైనంత వరకు 5 వస్తువులు ప్రతిరోజు ధరించి మీరు సర్వ శుభంకరిగా అంటే లక్ష్మీదేవో లేకపోతే పార్వతీదేవినో లేకపోతే గౌరీదేవిగానో లేకపోతే సరస్వతీదేవిగానో అలంకారప్రాయంగా మీ పురుషులకు మీరు కనబడితే మీ గౌరవం పెరుగుతుంది. మీకు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవెనలు లభిస్తుంటాయి. నేను కూడా చెప్పేది ఏంటంటే దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదిస్తూ హరి ఓం. జై శ్రీమన్నారాయణ.